ఏడుస్తున్నావు? ఏమైంది? లవ్లో ఫెయిల్ అయితే అబ్బాయిలు ఎందుకు ఏడుస్తారు? ఎందుకు బాధపడతారు? రే, ఎందుకంటే అబ్బాయిలే జెన్యున్గా లవ్ చేస్తారా, అమ్మాయిలు చేయరు. ఎందుకు అబ్బాయిలు పిచ్చులు అయిపోతారు? పిచ్చులు అయిపోయి సూసైడ్ చేసుకున్నంత వరకు ఎందుకు చేసుకుంటారు? మనకే ఎందుకు రే పెయిన్ వస్తుంది? ఇప్పుడు ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అంటే ఎవరైనా అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందా? అవునరా, పిచ్చోళ్ళ ప్రేమించాను కదా, అందుకే పిచ్చోని చేసి వదిలేసి వెళ్ళిపోయింది. మామ, ఈ రోజుల్లో కష్టాలన్నీ నిజంగా ప్రేమించిన వాడికేనరా. బాధపడకు మామ. అంటే ఇప్పుడు అమ్మాయిని నువ్వు వదిలేసావా? ప్రేమ అంటే ఒకరిని పొందడం కాదు, ఒకరి సంతోషం కోసం మనం ప్రేమను వదులుకోవడం తెలిసాక అక్కడి నుంచి వచ్చేసాను రా. కానీ ఎందుకో తెలియదురా, అక్కడి నుంచి వచ్చేసాక నరకంలో ఉన్నట్టు ఉందిరా. ప్రేమించినప్పుడు ఈ భూమి మీద నా అంత అదృష్టమంత్రి ఎవరు లేడు అనుకున్నాను రా. కానీ ఇప్పుడు ఈ భూమి మీద నా అంత దురదృష్టమంత్రి ఎవరు లేడు అని అనిపిస్తుందిరా. మామ, లైట్ రా. ఈ రోజుల్లో నీ లవ్ అంటే లైఫ్ కాదురా, లస్ట్ రా. అందరు అమ్మాయిలు ఎలాగ ఉంటారా? మంచి అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళెందరా నాకు దొరకలేదు. అమ్మా, ఈ రోజుల్లో లవ్ అంటే డబ్బు ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఇవన్నీ కాకుండా స్టేటస్ ఉండాలి మామ. అప్పుడే నేను లవ్ యాక్సెప్ట్ చేస్తారు మామ. ప్రేమించినప్పుడు అంటే ప్రేమను ఇస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంటుంది. కానీ ఒకరి గురించి ఒకరు తెలిసాక ఇంకా 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 ఈ చాటింగ్ తప్ప ఇంకా ఏమీ ఉండదురా. కానీ ప్రేమించాక గొడవలు పడ్డం, బుజ్జగించుకోవడం, అలగడం ఇవన్నీ జరుగుతాయి. ఎంత ప్రాసెస్ తర్వాత ఇది ఎంతవరకు వెళ్తుందంటే ఆ లవ్వునే వదిలేసేంతవరకు వెళ్తుందిరా. కనుక అబ్బాయిల గురించి మాట్లాడదాం. కానీ అబ్బాయిలో 2 టైప్స్ ఉంటారా. ఒకరు వాడుకుని వదిలేసేవాళ్ళు, రెండోది సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళరా. నీకు టైప్ 1 గురించి చెప్తాను. ఇందులో ఒక అమ్మాయి లవ్ చేస్తూ ఇంకొక అమ్మాయికి లైన్ వేస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకోసం? ఎందుకు? నీకు ఇప్పుడు టైప్ 2 గురించి చెప్తాను. వాడు ఎలా ఉంటాడంటే ఆ అమ్మాయిని లవ్ చేస్తారు కదా, ఆ అమ్మాయి కోసమే ఇంకా వేరే అమ్మాయిని అవ్వని చూడు, అమ్మాయి కోసం చచ్చిపోతారు రాడు. ఇంకా ఇటువైపు చూడన్న కనీసం కన్నెత్తి కూడా చూడు. కానీ వీళ్ళకి ఇలాంటి వాళ్ళు వచ్చారా. అలా మొదటి రకం చెప్పాను కదా, ఆ టైప్ 1 లాంటి వాళ్ళు కావాలి వీళ్ళకి. ఆ టైప్ 1 లాంటి వాళ్ళు కావాలి. నేను టైప్ 2 లాంటి ఉంటా. తనే నా ప్రపంచం. నాకు తను తప్ప ఇంకెవరొద్దు. నేను తన ప్రేమకు బానిస అయిపోయాను. తను కొట్టినా, తిట్టినా, గొడవ పడినా, ఏం చేసినా నేను తను వదలలేను. కానీ ఏదో ఒక రోజు తను ప్రేమించినా, అవమానించినా, ఏం చేసినా తన్నారా నేను ప్రేమిస్తాను. తన్నే నేను వదులుకోలేను. రే చూడు, ఈ రోజుల్లో నేనంటే వాడిని ఏమంటారు సార్? ఎరుపుంటారా. ఇప్పుడు ఏడ్చేయమంటారా? టు బి కంటిన్యూ.